మన సీఎం మళ్ళొక్కసారి ఢిల్లీకి వేయండు. మళ్ళీ ఢిల్లీకి వేయండు. ఎన్నోసారి అంటే 34 35 అని చెప్తుర్రు. ఒక్కసారి ఈ వీడియో చూసేటోళ్ళు కమెంట్లలో పెట్టుర్రు ఎన్నోసారో మీకు గుర్తుంటే. 33 34 అంటుర్రు. అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. మేము కొంతవరకు లెక్కేసినాము. కానీ దాని తర్వాత ఈయన ప్రతిసారి పోతుండు కదా, ఒక్కొక్కసారి నెలకి 2 సార్లు 3 సార్లు కూడా పోతుండు. ఎన్నిసార్లు వేయండో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. 34 35 సార్లు వేయండు. సరే ఈసారి ఎందుకు వేయండు అంటే కార్పొరేషన్ చైర్మన్లట, క్యాబినెట్లో ఇష్యూ. క్యాబినెట్ ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కదా, 6గురిని ఫిల్ చేయాలి, ఇంకా 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలి. సో ఇది హైకమాండ్ దగ్గర తేల్చి హైకమాండ్ ఎవరికి ఇవ్వమంటది ఏంది అనేది చూసుకొని లెక్కాపత్రం చూసుకొని ఇస్తారన్నట్టు. ఇప్పుడు గతంలో అంతకుముందున్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ చాలాసార్లు అంటుండే, మాకు హైకమాండ్ ప్రజలు, వేరే పార్టీలకు జాతీయ పార్టీలకు అయితే హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కానీ మా హైకమాండ్ గల్లీలు ఉంది, గల్లీలో ఉన్న జనాలే తెలంగాణ ప్రజలే మా హైకమాండ్ అని అంటాడు ఆయన. చాలా సందర్భాలలో అన్నాడు. ఇప్పుడు జాతీయ పార్టీలకు హైకమాండ్ ఢిల్లీలలో ఉంటాయి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి, కానీ మేము ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఉన్న జనాలకి ఏం కావాలి ఏంది అని ఇక్కడనే నిర్ణయాలు తీసుకుంటాం. సో జాతీయ పార్టీల కంటే కూడా ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ఆయన చాలా సందర్భాలలో చెప్పిండు, చాలాసార్లు చెప్పిండు. ఇప్పుడు చూస్తే మనం ఈ ఢిల్లీకి పోతున్న ప్రయాణాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిది ఏ చిన్న పని చేయాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా, కార్పొరేషన్ చైర్మన్లా లేకపోతే ఇంకొక ముచ్చట్న ఏది కావాలన్నా కూడా ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ చేయాలన్నట్టు వాళ్ళు. సో ఇప్పుడు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పుడు ఇన్ని రోజులు రాక ఆ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలు ఉన్నాయి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, చాలా మంది ఇప్పుడు మేము అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం, మాకేం పదవులు ఇయ్యరా అని కార్యకర్తలు అందరూ అడుగుతారట. సో పదవులు ఇవ్వాలంటే మరి ఈయన చేతులు ఉండదు కదా, ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఇగో వీళ్ళకి ఇరిగి పదవులు, చిన్న పదవుల నుంచి మంత్రి పదవుల దాకా కూడా. మంత్రి పదవులు కూడా ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీలు ఎవరికి ఇవ్వాలి, ఏ జిల్లా వాళ్ళకి ఇవ్వాలి, ఏ కులంకి ఇవ్వాలి, ఏంటిది అనేది మొత్తం వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈనాడ పోయి 2 రోజులు ఉండి వాళ్ళతో మాట్లాడి ఇగో గీళ్ళకి ఇయ్యిర్రి అంటే టిక్కులు పెడితే ఆ టిక్కులను తీసుకొని వచ్చి ఇక్కడ పేపర్లల్లో ఇగో గీళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నామని చెప్పాలి. దానికోసమని పోయిండు. సరే పోయిండు, వచ్చిన తర్వాత అది అవుతుందా అనేది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తుర్రు ఇప్పట్లో అయ్యేది కాదు, మస్తు సార్లు సీఎం ఢిల్లీకి పోతుండు కానీ ఏ ముచ్చట చెప్తలేడు, వీడికి వచ్చి ఏది తేల్తలేదు, కార్పొరేషన్ పదవులు ఇప్పటిదాకా ఇయ్యలేదు, మేము పార్టీ కోసం మస్తు కష్టపడ్డామని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఏముంది, ఇంకా చాలా మంది కార్యకర్తలతో పాటు వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు చాలా మంది, అసలు ఏం పనులు జరుగుతలేవు, ఏమైతలేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే మొత్తుకుంటారు. పార్టీలకు చేరేంత వరకు రండి అని మాట్లాడారు, పార్టీలకు వచ్చిన తర్వాత అసలు మా పనులు ఏమి జరుగుతలేవు అని మొత్తుకుంటారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా కొంతమంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిరు కాంగ్రెస్ పార్టీలకు, ఇప్పుడు వాళ్ళు కూడా ఒకటే మొత్తుకుంటారు. వచ్చేంత వరకు పట్టించుకున్నారు, వచ్చిన తర్వాత ఏ ఫైల్ తీసుకొని పోయినా కూడా, ఏది అడిగినా కూడా సరే ఫైళ్ళ సంగతి పక్కకు పెట్టుర్రి, మా నియోజకవర్గంకి గీ పనులు గిది చెయ్యిర్రి, లేకపోతే ఇగో మాతో పాటు పార్టీలకు వచ్చిన వాళ్ళకి గీ పదవులు ఇయ్యిర్రి అంటే కూడా సప్పుడు చేస్తలేరు. ఏది కావాలన్నా కూడా ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి, మా చేతుల్లో ఏం లేదు అని చెప్తారు. మరి మా చేతుల్లో లేదు అని అన్నప్పుడు మరి ఎందుకు జాయిన్ చేసుకున్నారు మమ్మల్ని అని అడుగుతున్నారు కొంతమంది. సరే ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రి పదవులు ఇస్తారా ఇంకొక 6గురికి, కార్పొరేషన్ పదవులకి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది ఇప్పుడు పోయి సీఎం రేవంత్ రెడ్డి ఆన్నే ఉన్నాడు ఢిల్లీలో. మరి ఇవాళ వస్తాడా రేపు వస్తాడా తెలియదు కానీ ఈసారి కూడా కార్పొరేషన్ పదవులో మంత్రి పదవుల మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే 100% లేదు. ఎందుకు లేదు అంటే నిన్ననే చాలా పెంట అయింది కదా, చూసినాం కదా మనం. ఇప్పుడు మోడీ కులం మీద ఒక పెద్ద పెంట చేసిర్రీడ, మోడీ అసలు బీసీ కాదు అది ఇది అంటే ఉల్టా బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మీ రాహుల్ గాంధీ కులం ఏంది చెప్పు అనేది ఇలా మొత్తం కూడా నేషనల్ మీడియా మొత్తం అదే మాట్లాడుతుంది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా దాని మీదనే గట్టిగా నిలదీస్తున్నారు, మాట్లాడుతున్నారు ఎక్కడికక్కడ. సో ఇంత రాహుల్ గాంధీకి తెలియకపోయి ఉంటుందా ఇదంతా కూడా? ఇప్పుడు అక్కడున్న వాళ్ళ నాయకులకి తెలిసి ఇప్పుడు ఈయన పోయి మాట్లాడతాము, గిది చెయ్యిర్రి, రాష్ట్రంలో ఇగో గిది ఉంది, గీళ్ళకి పదవులు ఇవ్వాలి అని మాట్లాడే పరిస్థితి అయితే ఇవాళ ఉంటుంది అని అనిపిస్తలేదు. ఎందుకంటే నిన్ననే గంత అయింది కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని మళ్ళొకసారి ఆయనకి క్లాస్ ఇచ్చి పంపించే అవకాశమే చాలా అదిగా కనిపిస్తుంది. కానీ అసలు ఇప్పటికైనా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏ పని కోసం అయితే పోయిండో ఆ పని ఫుల్ఫిల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీని తిడుతున్నారు బీజేపీ వాళ్ళందరూ కూడా. రాహుల్ గాంధీ నిరికిచ్చిండు నిన్న,
నిన్న ఈయన మాట్లాడిన మాటలతోని రాహుల్ గాంధీ మీద చాలా బీజేపీ ఎంపీలందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఎందుకు ఇదంతా ఈ ఒక రాష్ట్రానికి సీఎం గుండి ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఏం జరుగుతుంది, నీకేమన్నా అర్థమవుతుందా అని తిట్టి పంపే అవకాశమే చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఈయన పోయే పనులైతే ఆయన తెలంగాణకు తిరిగి వస్తాడు అనే నమ్మకం అయితే కనిపిస్తలేదు.